ఎన్నికల గుర్తు హస్తం హస్తం. ఉపాధి హామీ పథకం అనేటటువంటిది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అందరికీ ఉపాధి కల్పించాలి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. ఈరోజు ఇలా కోరపకోట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ప్రజల తాలూకా రెస్పాన్స్ చాలా బాగుంది. అయితే మేము గ్రామాలంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సమస్యలు, లోకల్ సమస్యలు చెప్తున్నారు. ఎవ్వరూ కూడా లోకల్ సమస్యలు తీర్చే నాదుడే రాలేదండి అని వాళ్ళు బాధపడుతున్నారు కూడా. నిన్న ధర్మవరం వెళ్ళాము, అక్కడ కాలువలు, లైట్లు లేవని, ఇవి లేవని, అవి లేవని చాలా కంప్లైంట్ చేశారు. నీరు గురించి కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళ పని గురించి కంప్లైంట్ చేస్తున్నారు, పెన్షన్స్ గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మన వాళ్ళు చెప్పినవి రోజు చెప్పిన కూడా ఊకదంపుడు, మీకు ఎంత ఇస్తాము అంత ఇస్తాము, మీ ఇంటికి అలా అది జరుగుతుంది. ఏమీ జరగలేదు. వాళ్ళు భిక్ష వేసినట్టు వేసి కుటుంబాలని పెరగకుండా, ఎవ్వరు ఉద్యోగస్తుల్ని ఎవరిని కూడా ఎదగనివ్వకుండా, కుటుంబాల్ని రేపటి తరం బాగోకుండా కుటుంబాలను నాశనం చేస్తున్నారు తప్ప అంతకంటే ఈ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తప్ప స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు ఇస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తున్న రైతులకి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం రోజుకి 400 రూపాయలకి ఇట్టేటట్టు చేస్తుందని హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా వాళ్ళ స్పెషల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. దాన్ని అంతటిని ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్గా గెలిపిస్తే, మళ్ళీ వచ్చినట్టు చేస్తే ప్రజలు బ్రతకాలి తప్ప మామూలుగా ఇలాంటి గవర్నమెంట్లోనూ మామూలుగా ఏదో డబ్బులు ఇస్తున్నాము, మీకు కాలక్షేపం చేసేయండి, మీకేదో మేము చాలా ఊడబొడిసిస్తున్నామంటే ఏది చేయడం లేదు. వీళ్ళు డబ్బులు పంచుతున్నారు. ఆ డబ్బులు 15 రోజులకో 10 రోజులకో వస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ రైతులు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కరెంటు ఛార్జీలు పెరిగిపోయి, ఇంటి ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయి, వాళ్ళు ఇచ్చినవి 5 రోజులు ఉంటేనే, మహా అయితే 6 రోజులు ఉంటున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు మామూలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని అంతటికీ సొల్యూషను ఒక్కటి, ప్రజలు గెలవాలి. పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలంటే కాంగ్రెస్కి ఓటేయాలి. కాంగ్రెస్కి ఓటేయాలంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రజల తాలూకా బాధలన్నీ తీరుతాయి. ఓకే లేదండి, ప్రస్తుతం వైసీపీ కానీ టీడీపీ పెట్టినటువంటి ఈ మేనిఫెస్టోలు ప్రజల్ని మోసం చేయడం తప్ప అంతకంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారని అంటున్నారు. ఈయన పథకాలు పెట్టి ఇంకొక 50 లక్షల కోట్లు అప్పు చేస్తారు తప్ప అంతకంటే ఏమి లేదు. దీని అంతటికీ సొల్యూషన్ ఒక్కటే, అదేంటంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో